విద్యా వ్యవస్థలో సమూల మార్పులకి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేమూరు ఎన్టీఆర్ వద్ద విద్యార్థులకి కిట్లని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంపీడీఓ శేషగిరిరావు, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, రోజులాండ్ 5 మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, టీడీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, మాజీ ఎంపీపీ దండే వెంకట సుబ్బారావు, ఊస రాజేషు, దాది లక్ష్మణ్ రావు, మన్నే పసి తదితరులు పాల్గొన్నారు. రమేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. విచ్చేసిన అతిథులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన ఈ కార్యక్రమాన్ని వందే మాతరంతో ప్రారంభించుకుందాం. జెడ్పీహెచ్ఎస్ వరాపురం. వందే మాతరం సుజలాం సుఫలాం ఈ కిట్స్ అందుకోవడానికి వచ్చేసినటువంటి చిన్నారులందరూ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 3వ పర్యాయం నియోజకవర్గానికి ఎన్నిక కావడం జరిగింది. ఓ మంచి కార్యక్రమం మొన్న 1వ తేదీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సామాజిక భద్రతను కోరి ఇచ్చినటువంటి పెన్షన్లో ఓ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను 5 మండలాల్లో. ఆ తదుపరి 2వ కార్యక్రమంగా ఈ చిన్నారులకు కిట్లు అందజేసేటటువంటి కార్యక్రమం. ఒక చక్కటి కార్యక్రమానికి రావడం అనేది నాకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందాకే ఎంఈఓస్ పేదలు చెప్పారు 117 నేను చెప్పింది జియో 117 గురించి. అది మేము అపోజిషన్లో కూడా దాని మీద పూర్తిగా స్టడీ చేయడం జరిగింది. వారికి హామీ ఇవ్వటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. విద్యా వ్యవస్థని పటిష్టపరచుకోవాలి, సమూల మార్పులు తీసుకురావాలి, పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలనే లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది ఈ రోజు కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4వ పర్యాయం అయ్యాడు. ఎప్పుడు ఆలోచించినా ఈరోజు 3rd క్లాసో 5th క్లాసో 7th క్లాసో చదువుతున్నటువంటి విద్యార్థి 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేసి సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఆలోచించి పాపం కలుసుకొని పోదాం అనే టైప్ కాదు, దూరదృష్టి, ముందు చూపు, విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కావాలని చెప్పి ప్రజలు కోరుకొని 5 ఏళ్ల క్రితం ఏదైతే తప్పు చేశారో అటువంటి వ్యక్తి పరిపాలనకు అసలు ఏమాత్రం పనికిరాడని చెప్పి ఘోరాతి ఘోరంగా ప్రజలు